హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు నివేదిత. వెల్కమ్ టు మై ఛానల్ నివీ జస్ట్ లివ్ ఇట్. వాషింగ్టన్ డీసీ టు జెర్సీ సిటీ రోడ్ ట్రిప్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో నేను మీకు వాషింగ్టన్ డీసీ నుంచి జెర్సీ సిటీ వెళ్ళే ఆ రూట్ చాలా బాగుంటుంది. కంట్రీ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఆ వ్యూ చాలా బాగుంటుంది. సో ఆ వ్యూ మీకు చూపించడానికి నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను ఎస్పెషల్లీ. సో ఈ వ్లాగ్లో నేను మీకు టాడ్లర్స్ తోటి మనం రోడ్ ట్రిప్స్ చేసినప్పుడు వాళ్ళని ఏ యాక్టివిటీస్ తోటి ఎంగేజ్ చేయొచ్చో, ఇంకా వాళ్ళకి ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, లైక్ స్నాక్స్, వాటికి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్, ఇంకా ఎస్పెషల్లీ ఈ వైరస్ టైంలో, ఈ పాండమిక్లో మనం టాడ్లర్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ బ్లాగ్లో నేను మా చెల్లిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యాక్చువల్గా ఈ బ్లాగ్ తీసి కూడా నేను చాలా రోజులు అవుతుంది. లైక్ నేను లాస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ బ్లాగ్ షూట్ చేశాను. యాక్చువల్గా అప్పుడు మేము మా చెల్లిని విజిట్ చేయడానికి వాషింగ్టన్ డీసీ వెళ్ళామన్నమాట. సో నేను యాక్చువల్గా జెర్సీ సిటీ టు వాషింగ్టన్ డీసీ కూడా ఆ రోడ్ ట్రిప్ కూడా బ్లాగ్ లాగా తీశాను. సో అది పార్ట్ 1 అనమాట. సో ఒకవేళ మీరు ఆ బ్లాగ్ కూడా చెక్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పెడతాను. సో అది కూడా చూడండి. అది సింపుల్ బ్లాగ్ అనమాట. సో ఇంకా ఈ బ్లాగ్ వాషింగ్టన్ డీసీ టు జెర్సీ సిటీ ఎందుకు స్పెషల్ అంటే, లైక్ ఈ రూట్ చాలా బాగుంటుంది. కంట్రీ సైడ్ నుంచి వెళ్ళాలి రూట్ ఉంటుంది అనమాట. సో ఆ వ్యూ, ఆ పొలాలు, ఆ ఇల్లు అన్నీ ఎంత బాగుంటుంది అంటే అదొక వింటేజ్ లుక్ ఫీలింగ్ ఉంటుంది. సో నేను సాధ్యమైనంత వరకు అన్నీ మంచిగా షూట్ చేయడానికి, అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినాను. బట్ అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. మీరు నాకు చూసి కామెంట్స్లో చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని. ఒకవేళ మీకు ఛాన్స్ దొరికితే, మీరు యూఎస్ఏలో ఉంటే, యూఎస్ఏలో ఎక్కడైనా సరే కంట్రీ సైడ్కి వెళ్ళి మామూలుగా మీరు ఒక రోడ్ ట్రిప్ అయినా లేకపోతే మామూలుగా వెళ్ళండి ట్రిప్కి చూడడానికి. కంట్రీ సైడ్ ఎట్లుంటుందో అమెరికాలో అని ఎంత బాగుంటాయంటే, నేను వీడియోలో మీరు చూడడం కంటే మీరు లైవ్గా వెళ్ళి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం అట్లా మూవీస్లో ఇంకా బుక్స్లలోనే చూసి ఉంటాం అట్లాంటివి సీన్స్. బట్ రియల్ లైఫ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. లైఫ్లో ఒకసారన్నా అట్లా చూడాలి, అట్లాంటి వ్యూ చూడాలి. సో యాక్చువల్గా ఇది 3 day ట్రిప్ అనమాట. యాక్చువల్గా మేము ఈ ట్రిప్ ప్లాన్ ఎందుకు వేసామంటే, అప్పుడు ఆ టైంలో లాక్డౌన్ ఉండే వైరస్. సో అప్పుడు ఆ టైంలో అందరు ఇంట్లో ఉండి బాగా పిచ్చిలేసింది అనమాట. సో బయటికి కన్నా తిరుగుదాము, లేక ఏదైనా రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పి మేము ఈ వాషింగ్టన్ డీసీ ట్రిప్ ప్లాన్ చేసాము. ఒక రోజు వాషింగ్టన్ డీసీ వెళ్ళడానికి, ఇంకొక రోజు మా చెల్లి ఇంట్లో డ్రెస్ తీసుకున్నాము. దాని తర్వాత రిటర్న్, 3rd day రిటర్న్ అనమాట జెర్సీ సిటీకి. సో అట్లా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. సో యాక్చువల్గా ఈ ట్రిప్ విత్ టోల్స్ 3 hours 39 minutes పడుతుంది, 222 miles. సో మేము యాక్చువల్గా టోల్స్ అవాయిడ్ చేసాము. సో ఇది 4 hours 58 minutes 264 miles. కానీ మాకు అరౌండ్ 6 hours పట్టింది ఇంటికి వచ్చేసరికి. సో ఆన్ ద వే ఏ ప్లేసెస్ వస్తాయంటే దీనికి సిల్వర్ స్ప్రింగ్, ఆంటిలోని టౌన్షిప్, లీహై కౌంటీ, ఫిలిప్స్బర్గ్, ఇంకా మెరిన్ బిలివార్డ్. సో ఈ ప్లేసెస్ మనకి ఆన్ ద వే వస్తాయన్నమాట. సో మేము ఈ 6 hour రోడ్ ట్రిప్లో ఒక బ్రేక్ తీసుకున్నాము. అది లిండన్ స్ట్రీట్లో టర్కీ హిల్ ఎక్స్పీరియన్స్. ఇది ఐస్ క్రీమ్ ఇంకా ఐస్ టీ మేకింగ్ ఇంకా ఇంటరాక్టివ్ యాక్టివిటీ సెంటర్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఐస్ క్రీమ్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, ఇంకా ఐస్ టీస్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇట్లా మనము వెళ్ళి చూడొచ్చు, ఇంకా వీటిని అన్ని టేస్ట్ చేయొచ్చు. సో అట్లాంటి సెంటర్ అనమాట. కానీ మేము ఏం వెళ్ళలేదు ఎందుకంటే యాక్చువల్గా అంత టైం లేకుండే. సో మేము జస్ట్ ఒక బ్రేక్ తీసుకొని అక్కడ వాష్రూమ్కి వెళ్ళి కొంచెం అక్కడక్కడ మామూలుగా రిలాక్స్ అయినాము. ఇంకా మేము వాషింగ్టన్ డీసీ నుంచి ఇక్కడ వచ్చే వరకు, ఈ లిండన్ స్ట్రీట్ వచ్చే వరకు లైక్ ఆల్మోస్ట్ 2.5 hours అలా టైం పట్టింది. Turn right onto North 3rd Street, then turn left onto Cedar Street. Head northeast toward Linden Street. ఏం చేస్తున్నావు? వీడియో
నీది బ్లాగ్గా అవును మళ్ళీ ఏదో ఒకటి క్లిప్పింగ్స్ తీయాలి కదా. అయ్యో ఆవును ఆవు వద్దురా బాగుంది. వీడియో తీస్తున్నా. బబ్బు బబ్బు ఇక్కడ చూడు, ఇక్కడ కావు చూడు, కావు కావు చూడుదా, కావు అక్కడికి ఇక్కడ పోతున్నావు, అదేం పని నీకు? ఇక్కడ మంచి కావుని పెట్టుకొని ఏదేదో సరే. కొంచెం సేపు రిలాక్స్ అయ్యాక మేము కార్లో కూర్చొని తిన్నామన్నమాట. సో అప్పుడు ఆ టైంలో ఇంకా వైరస్ అంటే చాలా భయం ఉండి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండే. సో అందుకే మేము బయట ఎక్కడ తినలేదు. సో ఇంట్లోనే 2 కూరలు వండుకున్నాము, ఇంకా కొన్ని చపాతీలు ఇట్లా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కంటైనర్స్లో కూరలు పెట్టుకున్నాము. ఇంకా ఒక అల్యూమినియం ఫాయిల్లో చపాతీలు ర్యాప్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా పాపకి కొంచెం వైట్ రైస్లో కొంచెం నెయ్యి కలుపుకొని బాక్స్లో పెట్టుకున్నాను. అది మేము తెచ్చిన కూర దాంట్లో కలిపి తినిపించాను. సో ఈ బ్రేక్ తర్వాత మేము ఇంకే బ్రేక్స్ తీసుకోలేదు. సో డైరెక్ట్గా జెర్సీ సిటీకి వచ్చేసాము. 3.5 hours, లైక్ 3.5 hours to 4 hours టైం పట్టింది. నేను ఈ వీడియో చాలా షార్ట్గా చేయడానికి చాలా ఎడిటింగ్ చేసి ఎంత షార్ట్ చేయగలుగుతానో అంత షార్ట్గా చేసిన, కానీ అది 20 to 25 minutes కంటే తగ్గట్లేదు. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు మా కార్ బయట వ్యూ చూస్తూ ఉండండి. సో నేను మీన్ వైల్ టాడ్లర్స్ తోటి ట్రావెల్ చేసినప్పుడు దానికి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ చెప్తాను. సో మనం టాడ్లర్స్తో ట్రావెల్ చేసినప్పుడు అంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్, ఫుడ్ అండ్ కంఫర్ట్. ఇంకా మనం సేఫ్గా హ్యాపీగా ట్రావెల్ చేయాలి. సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే లైక్ వాళ్ళని మనము ట్రిప్ అంతా వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేస్తాము, వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ ఉంచుతాము. సో దానికి నేను తనకి ఇష్టమైన బుక్స్ తీసుకుంటాను. సో తనకి యాక్చువల్గా బుక్స్లో ఉన్న బొమ్మలు అవి చూడడం చాలా ఇష్టము. సో దాని బుక్స్ తీసుకుంటాను. ఇంకా స్టిక్కర్స్ తీసుకుంటాను. సో దట్ తను కూర్చున్న ప్లేస్లోనే తను జస్ట్ స్టిక్కర్స్ తీసుకొని ఎక్కడైనా స్టిక్ చేయడానికి అలా వస్తుంది. తనకి యాక్చువల్గా అది కూడా ఇష్టము. సో ఏంటి ఎలాగైనా చిన్న టాయ్స్ పిల్లలకి ఏదైతే ఇష్టమో ఆడుకోవడానికి, ఏదైనా మీ పిల్లలు చేస్తే చాలా ఎంగేజ్డ్ ఉంటారు, అల్లరి చేయకుండా ఎక్కువ సతాయించకుండా. సో అలాంటివి తీసుకోవాలి. ఇంకేదైనా అది. ఇంకొకటి ఏంటంటే ఇంకా వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇంకేమైనా కొత్త టాయ్స్, మీరు చిన్న సైజులో ఉన్న కొత్త టాయ్స్ మీరు ఏమైనా వాళ్ళకి ఉంటే ఇలాంటి ట్రిప్స్కి సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ మీరు ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు సో ఆ టాయ్ ఇస్తే సో కొత్త టాయ్ అని చెప్పి వాళ్ళు ఆ టాయ్ తోటి ఎక్కువసేపు ఆడుకుంటారు ఆ ట్రిప్లో కూర్చున్న ప్లేస్లో. సో అలాంటివి మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి స్క్రీన్ టైం అన్నమాట. ఇది జడ్జ్ ఫ్రీ జోన్. స్క్రీన్ టైం ఎక్కువ చూపించడం మంచిది కాదు. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో లైక్ మనము ట్రావెల్ చేస్తున్నాము, ఇంకా మనము ట్రావెలింగ్లో కూడా వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ, వాళ్ళ అన్నీ చూసుకుంటూ ఉంటాము. సో అట్లా మనం కూడా టైర్డ్ అయిపోతాము. సో మనం కొంచెం బ్రేక్ తీసుకోవడానికి, ఇంకా వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ కావడానికి వాళ్ళకి కొంచెం స్క్రీన్ టైం ఇస్తే ఆ గ్యాప్లో మనం కొంచెం బ్రేక్ తీసుకొని రిలాక్స్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మా పాప కూడా ఒక్కొక్కసారి కొంచెం చాలామంది పిల్లలు కూడా నార్మల్గా ఇట్లాంటి టైంలో ఎక్కువసేపు కూర్చొని ఒకటే ప్లేస్లో ఉండి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి టైంలో మనం వాళ్ళు కొంచెం డిఫరెంట్గా లైక్ అయినా స్క్రీన్ టైం అని ఇంకైనా కొత్త టాయ్ అని ఇస్తే వాళ్ళు కొంచెం కామ్ అయిపోతారు, రిలాక్స్ అవుతారు. సో ఆ టైంలో మనం కూడా రిలాక్స్ కావచ్చు.
ఇంకొకటి ఏంటంటే మా పాప యాక్చువల్గా ఒక్కసారి ఇరిటేట్ అయ్యి తను ఏడవడం స్టార్ట్ చేసింది అనుకో, ఇంకా తను ఆపదనమాట. చాలాసేపు వరకు ఏడుస్తుంది. సో ఎస్పెషల్లీ డ్రైవింగ్ టైంలో అట్లా ఏడుస్తే మా హస్బెండ్కి చాలా టెన్షన్, ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో అందుకనే నేను అట్లా తనని అట్లా కాకుండా నేను ముందే జాగ్రత్త పడతాను. సో ఎందుకంటే ఇట్లా డ్రైవింగ్ టైంలో ఎస్పెషల్లీ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు కొంచెం కామ్గా ఉండడం చాలా బెటర్. సో అందుకనే నేను ముందు జాగ్రత్తగానే ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటా. ఒకవేళ మీరు స్క్రీన్ టైం ఇవ్వాలనుకుంటున్నారు మీ ట్రిప్లో మీ పిల్లలకి అని అనుకుంటే ముందే మీరు మీ ట్యాబ్లో దానికి సంబంధించిన కార్టూన్స్, వాళ్ళకి ఫేవరెట్ కార్టూన్స్, ఫేవరెట్ షోస్ ఏముంటాయో అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇట్లాంటి ట్రిప్స్ అప్పుడు ఎప్పుడు కంప్లీట్గా నెట్వర్క్ ఉండదు, ఓసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అందుకని సేఫ్ సైడ్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి, మీరు కార్టూన్స్ ఫోన్లో చూపించడం కంటే కొంచెం పెద్ద స్క్రీన్ ఉన్న ట్యాబ్స్లో అలా చూపించడం బెటర్. ఫోన్లో చూపిస్తే ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ కిందికి పైకి అవుతూ ఉంటుంది. సో అప్పుడు కళ్ళు చాలా స్ట్రెస్ అవుతాయి అన్నమాట పిల్లలవి. మనకు కూడా అలాగే అవుతుంది. సో అందుకనే కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటే వాళ్ళకి అట్లా స్ట్రెస్ ఉండదు. సో పిక్చర్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇంకోటి, మీ ఫోన్ ఛార్జర్లు, ఇంకా ట్యాబ్ ఛార్జ్, ఇంకా బ్యాటరీ బ్యాంక్ ఇవన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఛార్జ్ అయిపోయినా సడన్గా ఛార్జ్ చేయాలని ఉంటే అది హ్యాండీగా పెట్టుకోండి, హ్యాండ్ బ్యాగ్లో. అలా ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని ఛార్జ్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్. సో నేను సాధ్యమైనంత వరకు తనకి హెల్దీ ఇంకా హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటాను. ఎప్పుడో ఒకసారి బయటది ఏమైనా కొంటాను కానీ, బయట ఫుడ్ ఏమైనా ఇస్తాను కానీ సాధ్యమైనంత వరకు నేను ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ ఇస్తాను తనకి, స్నాక్స్ అనే ఏదైనా. సో ఇంకా జంక్ కూడా నేను ఇవ్వను. బయట నుంచి కొన్నా సరే జంక్ అయితే అస్సలకే ఇవ్వను. ఎప్పుడో ఒకసారిగా తప్పదు అన్న టైంలో అప్పుడే నేను తనకి జంక్ ఇస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్ తీసుకుంటాను. ఏవైతే మనకు హ్యాండీ ఉంటాయో, వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఏదైతే తినిపించగలుగుతామో అలాంటి ఫ్రూట్స్, వాళ్ళు ఏదైతే ఇష్టపడి తింటారో అలాంటివి తీసుకుంటాను. లైక్ గ్రేప్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను, తనకు చాలా ఇష్టము. గ్రేప్స్, బనానా, యాపిల్, పియర్, ఆరెంజ్ ఇలాంటివి తీసుకుంటా. ఇంకా మనకు కూడా అవి ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ట్రావెలింగ్ టైంలో చాలా ఫుడ్ డైజెస్ట్ కావడం కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి. చాలా ఇట్లా డైజెస్ట్ అవ్వట్లేదేమో అని అట్లా అనిపిస్తూ ఉంటుంది ఓసారి మనము. ఎందుకంటే ట్రావెలింగ్ టైంలో చాలా ఆకలిస్తూ ఉంటుంది. మనము ఒకటి తర్వాత ఒకటి తింటూనే ఉంటాము. సో అడ్డమైన చెత్త తినే బదులు కొంచెం హెల్తీ తినడం బెటర్, ఎస్పెషల్లీ ఇట్లాంటి లాంగ్ డ్రైవ్స్లో. సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి హెల్తీగా తినడానికి. సో ఇట్లా ఫ్రూట్స్ తీసుకుంటా. అండ్ నెక్స్ట్, మనం ఇంట్లో చేసిన ఏదైనా మురుకులు కానీ, లడ్డూలు కానీ, లేకపోతే కేక్, కుక్కీస్, బిస్కెట్స్ ఇట్లాంటివి ఏదైనా, లేదంటే బయట నుంచి బిస్కెట్స్, కుక్కీస్ అట్లాంటివి కూడా ఇవ్వచ్చు. సో తీసుకోవచ్చు. సో అవి తీసుకుంటా. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ తీసుకోవాలి. ఒక వాటర్ది పెద్ద క్యాన్ తీసుకోండి. ఇంకా మీరు తాగడానికి, మీ పిల్లలు తాగడానికి బాటిల్స్ తీసుకోండి. 1 or 2 బాటిల్. హ్యాండీగా ఉంటుంది కాబట్టి తాగడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మీ పిల్లలు వాళ్ళు ఎలాగైతే వాటర్ తాగుతారో, లైక్ స్ట్రా వేసి బాటిల్లో తాగుతారా, లేకపోతే సిప్పీ కప్స్లో తాగుతారా, అట్లాంటివి కూడా తీసుకోండి ఒక 1 or 2. ఎందుకంటే ఒకటి కింద పడేసి అంత గలీజ్ అయిపోయినా ఇంకొకటి బాటిల్ ఎక్స్ట్రా ఉంటుంది క్లీన్ది, వాళ్ళకి తాగడానికి నీళ్ళు. సో అది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు పిల్లలు పాలు తాగుతున్నారు అనుకో, బాటిల్ పాలు, సో ఎక్స్ట్రా ఇప్పుడు ఇది 4 hours జర్నీ కాబట్టి మీరు ఎంత లాంగ్ జర్నీ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఫుడ్ ఇంకా మిల్క్ తీసుకోండి. సో ఇది 4 to 5 hours జర్నీ కాబట్టి నేను దానికి 3 బాటిల్స్ మిల్క్ తీసుకున్నాను తనకి. సో తను 3 బాటిల్స్ ఫుల్ ఏం తాగదు, బట్ నేను సేఫ్ సైడ్ 3 బాటిల్స్ తీసుకుంటాను. 8 ounceది 3 బాటిల్స్ తీసుకుంటాను. సో తను తాగితే 1 or 2 బాటిల్స్ తాగుతుంది. ఇంకా తను ఒక్కోసారి ఎక్కువ పాలు అడిగింది అనుకో, సో ఇంకొక బాటిల్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. జస్ట్ అది కొంచెం వార్మ్ చేసి ఫ్లాస్క్లో వేసి పెట్టుకుంటాను. ఇంకా పాలు తాగే బాటిల్స్ ఒక 2 బాటిల్స్ తీసుకుంటాను. ఇంకొకటి, ఒక 2 ట్రాష్ బ్యాగ్స్, ఒక పేపర్ టవల్ది అది, ఇంకా వాటర్ బేస్డ్ వెట్ టిష్యూస్ పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు తిన్నప్పుడు తాగినప్పుడు అంతా మెస్సీగా చేసుకుంటారు. సో అది క్లీన్ చేయడానికి, ఇంకా చెత్త అంతా వేయడానికి వస్తుంది. ఇంకొక ఎక్స్ట్రా
ట్రాష్ బ్యాగ్ ఎందుకంటే వాళ్ళ డైపర్స్ వేయడానికి. ఎందుకంటే వాళ్ళ డైపర్స్ ట్రాష్ బ్యాగ్ ఎక్స్ట్రా ఎందుకంటే వాళ్ళ ఊరికే మనం వేరే చెత్త వేయడానికి ఆ కవర్ ఓపెన్ చేస్తే అంత స్మెల్ కార్లో అంత వచ్చేస్తుంది. సో అందుకే డైపర్స్కి సపరేట్ బ్యాగ్ పెట్టుకొని మామూలు చెత్త పేపర్లు వేరే చెత్త వేయడానికి ఇంకొక ట్రాష్ బ్యాగ్ పెట్టుకోవడం బెటర్. సో దట్ అనవసరంగా ఆ ఊరికి ఆ ట్రాష్ బ్యాగ్ ఒకటే ట్రాష్ బ్యాగ్ ఓపెన్ చేసే కంటే దీంట్లో వేయడం బెటర్. ఇది ఓపెన్ ఉన్న ఏం స్మెల్ అంతా ఉండదు, రాదు కార్లో. సో అందుకనే 2 ట్రాష్ బ్యాగ్స్. సో నెక్స్ట్ కంఫర్ట్, ఎస్పెషల్లీ 0 నుంచి 3.5 years వరకు పిల్లలకి కార్ సీట్లో పడుకున్నప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి కార్ సీట్ కొంచెం ఫ్లెక్సిబుల్గా మూవ్ చేసేటట్టు అలాంటి కార్ సీట్ కొనండి. సో దట్ వాళ్ళు పనుకున్నప్పుడు దాన్ని పనుకునేటట్టు పొజిషన్లో సెట్ చేయడానికి వచ్చేలాగా ఉండేలాగా. సో అట్లా ఉంటే పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను కావాల్స్తే నేను ఏ కార్ సీట్ అయితే తీసుకున్నానో అది లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు. సో అది పిల్లలు పడుకున్నప్పుడు కొంచెం ఇట్లా బెండ్ చేయొచ్చు అనమాట, మంచిగా వాళ్ళు పడుకోగలుగుతారు. సో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పెడతాను, మీరు చూడండి ఒకవేళ మీకు అలాంటి కార్ సెట్ కొనాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ఒక చిన్నది త్రో తీసుకోండి, ఒక చిన్న దుప్పట సన్నది. పిల్లలు పనుకున్నప్పుడు చాలా ఏసీ ఎక్కువ ఉంటే కార్లో చల్లగా ఉంటే అది వేయడానికి. అది ఇంకొకటి 2-3 pairs జత బట్టలు తీసుకోండి. అది ఎందుకంటే వాళ్ళు తిన్నప్పుడు పాలు నీళ్ళు తాగినప్పుడు పచ్చడి చేసుకున్నప్పుడు మనము చేంజ్ చేయడానికి ఉంటుంది. ఇంకా డైపర్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వెట్ వైప్స్ తీసుకోండి, సాధ్యమైనంత వరకు వాటర్ బేస్డ్ వెట్ వైప్స్ తీసుకోండి. అనవసరంగా అట్లా కెమికల్ బేస్డ్ అవి ఇవి కాకుండా సింపుల్ వాటర్ బేస్డ్ వెట్ వైప్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ నేనేమైనా మిస్ చేస్తే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇది వైరస్ టైం కాబట్టి మీరు పిల్లలకి ఊరికే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తోటి చేతులు క్లీన్ చేసినా లేకపోతే నార్మల్ శానిటైజర్స్ తోటి చేతులు క్లీన్ చేసినా మళ్ళీ దాన్ని నార్మల్గా వాటర్ తోటి క్లీన్ చేయడం కన్నా ట్రై చేయండి. లేదంటే వెట్ వైప్స్ వాటర్ బేస్డ్ వెట్ వైప్స్ తోటి క్లీన్ చేయడం కన్నా ట్రై చేయండి. ఎందుకంటే ఆ శానిటైజర్స్ ఊరికే పిల్లలు చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా దాంతో నోట్లో పెట్టుకుంటే అది స్టమక్లో పోయినా అది మంచిది కాదు అసలు. అది ఈ వైరస్ సంగతి ఏమో కానీ అది స్లో పాయిజన్ లెక్క వర్క్ చేస్తుంది. సో అది అస్సలు మంచిది కాదు. సో అవసరం పడితేనే మీరు వాళ్ళని అది శానిటైజర్స్ తోటి హ్యాండ్స్ క్లీన్ చేయండి, లేకపోతే నార్మల్గా వైప్స్ తోటి క్లీన్ చేయడం బెటర్, లేదంటే చేతులు వాటర్ తోటి కడిగడం బెటర్. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. సో ఎస్పెషలీ మనకి వైరస్ టైంలో ఈ పాండమిక్లో మన హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫేస్ మాస్క్లు, ఆల్కహాల్ బేస్డ్ డిస్ఇన్ఫెక్టెడ్ వైప్స్, ఇంకొకటి వాటర్ బేస్డ్ వైప్స్, ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్. ఇవి ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఉండాలి. అనుకో ఇంకా ఆల్మోస్ట్ మేము న్యూ జెర్సీకి రీచ్ అయిపోయాము. ఇంకా యాక్చువల్గా మేము స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు పడుకోలేదు, తనకి నిద్ర వస్తున్నట్టు ఉండే. ఇంకా ఆమె కార్ సీట్ మీద కూర్చొని కూడా తను చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా అందుకని మా చెల్లి మీద పడుకుంది. సో ఇంకొకటి ఫన్నీ టిప్ ఏంటంటే, ఒకవేళ పిల్లలు ఏదైనా పనిలో బిజీ ఉన్నారనుకో, లైక్ తినేటప్పుడైనా ఇంకా ఆడుకునేటప్పుడైనా మనం వాళ్ళ కళ్ళలో కళ్ళుపెట్టి అసలు చూడద్దు. వాళ్ళు మన కళ్ళలో కళ్ళబెట్టామంటే ఇంకా అంతే సంగతి. మళ్ళీ వాళ్ళకి ఏదో గుర్తొస్తుంది, ఏడుస్తుంటారు, లేకపోతే ఏడవడం స్టార్ట్ చేస్తారు, లేదంటే సతాయించడం స్టార్ట్ చేస్తారు. సో అదొకటి.
సో ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేస్తే మీరు మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ ఉంటే అది కామెంట్స్లో షేర్ చేయండి. సో దట్ నాతో పాటు వేరే మదర్స్ కూడా అది హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఐఎమ్ ష్యూర్ మీకు నా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కండి. సో దట్ మీరు సబ్స్క్రైబ్ అవుతేనే ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ టు మీ. ఇంకా నా ఛానల్ గ్రో కావడానికి అది హెల్ప్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కండి. ఇంకా ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలా వ్లాగ్స్ చూడడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వ్లాగ్స్ షేర్ చేయండి వాళ్ళకి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో ఇంకా నా వ్లాగ్ అయిపోలేదు, నేను ఇప్పుడు మా చెల్లిని మీకు చూపిస్తాను. సో ఫైనలీ మై సిస్టర్ ఈజ్ అట్ మై ప్లేస్. సో షీ ఈజ్ మై సిస్టర్. సారీ, తిను మా చెల్లి నిహారిక. తిను యాక్చువల్లీ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. షీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ వర్కింగ్. సో ఇది ఎట్లా ఉంది కదా, ఇంకా అలా ఉండాలి. ఇంకా సో ఇప్పుడు 2-3 వీక్స్ వరకు ఇక్కడే ఉంటుంది. యాక్చువల్గా మా సిస్టర్ బర్త్డే కానీ యాక్చువల్ ఎప్పుడో వద్దాం అనుకుంది, కానీ నేనే ఇంకా బర్త్డే బర్త్డే కాదు గరీబ్. అవును, సారీ. యాక్చువల్గా ఎప్పుడు వద్దాం అనుకుంది, కానీ మా పాప బర్త్డేకి రమ్మని చెప్పి నేనే చెప్పిన. ఇంకా అందుకే ఇంకా వెయిట్ చేసి ఇక ఇప్పుడు వచ్చింది. ఇంక ఇప్పుడు ఈ వైరస్ వల్ల కూడా ఇక తను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయలేక ఇక మేము వెళ్ళినప్పుడు ఇక మాతోటి రమ్మని చెప్పి ఇక మేము మొన్న వెళ్ళినాము కదా, అప్పుడు వచ్చింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇక ఎట్లా వెళ్తుందో, మేము వెళ్తాం లేదంటే తను ఇక చూడాలి ఇక ఎట్లా వెళ్తుందో. సో అదనమాట. ఇది అది ఇప్పుడు స్టార్టింగ్లో అనమాట. సో అది కుట్టిన కుట్టేసుకొని కుట్టి ఇంకా మా చెల్లె ముద్దు పేరు కుట్టి అనమాట. మేము ఇంట్లో అందరం అంటే మా చెల్లెని మేము ఇంట్లో అందరం కుట్టి అని పిలుస్తాము. సో అది కుట్టిన కుట్టేసుకొని కుట్టి ఇక్కడ వచ్చినాక కన్ఫ్యూజ్. ఎందుకుంటే కన్ఫ్యూజన్, బెడ్ చాలా చిన్నది. సో చాలా కన్ఫ్యూజ్డ్ ఉందండి, ఎందుకంటే బెడ్ చాలా చిన్నగా ఉంది. ఇంకా తన సామాన్ అరేంజ్ చేయడం కూడా పెద్ద ప్లేస్ ఏం లేదు. సో మా పాప ఉన్న బట్టలు చదువుకునే తన బట్టలు పెట్టుకోండి ఇంకా. సో అట్లా అనమాట. ఇంకా కుట్టి ఇంకేమని చెప్దాం అనుకుంటున్నా, ఆకలిస్తుందా. సో అది సో ఒక 2-3 వీక్స్ ఇంకా ఉంటుంది అనమాట. సో నేను కొన్ని మంచి వీడియోస్ ఏమైనా షూట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఇక తను ఇక్కడ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. సో తను యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. సో చూడాలి ఇంత టైం దొరుకుతుంది ఏమైనా చేయొచ్చా లేదా అనేది. సో అదనమాట. నా పేరు కెమెరా మీద చూడు, మంచిగా అనిపిస్తుంది కెమెరా. అవునా? నేను ఏదో పేషెంట్లో మంచిగా అనిపిస్తుంది. అంటే ఇది కొంచెం కెమెరా షై టైప్స్లో అనమాట. ఎట్లా ఎక్స్ప్రెషన్ పెట్టాలో నాకు తెలియదు అన్నట్టు పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.